హలో గాయ్స్, వెల్కమ్ టు బాహుభవన్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నారండి. ఈరోజు చిన్న రోజు బాగుండి ఏం లేదు. ఈరోజు మా ఊరు వెళ్తున్నాం, ఎర్రగొండపాలెము. వీకెండ్ కదండి, చాలా రోజులైంది ఊరు వెళ్ళకని చెప్పి వెళ్తున్నాము. కానీ మా బాబు ఒకటి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ వెళ్దామని చెప్పేసి అడుగుతున్నాడు. సరే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా, పోదామని చెప్పేసి అనుకుని ఈరోజు బయలుదేరారు. సెకండ్ స్టార్ట్ కదండి, బయలుదేరారు. మా వైఫ్ ఇద్దరు రెడీ అయ్యారు. ఇది వచ్చేసి మా ఊరు ఎర్రగొండపాలెంలోని పులచ్చిరపోయే రూట్లో ఉంటుందండి స్విమ్మింగ్ పూలు. నా తెలిసి ఎర్రగొండపాలెం చుట్టుపక్కల వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అనేది చెప్తున్నాను. ఇక్కడ ఇది అంతమందికి ఇది బ్రిడ్జి వాగ్ మీద బ్రిడ్జి కట్టేసి ఒక పార్క్ ఆకారం అక్కడ ఉన్న సరంగంలో పార్క్ ఏర్పాటు చేసి పక్కన స్విమ్మింగ్ పూల్ కట్టారు. ఇది వచ్చేసి ఉదయం పూట కొంతమంది వాకింగ్ చేసేవాళ్ళు వస్తారండి. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ పార్కు. దానికి కూడా ఎంట్రీ ఫీజు ఎంత సంథింగ్ డైలీ 10 రూపీస్ అని తీసుకుంటారు మనుషులకి. ఇది జస్ట్ వాకింగ్ అలా చేయడానికి కొద్దిగా కూర్చోమాడడానికి బాగుంటుందండి ఈ పార్కు. అంటే అంత పెద్ద పార్క్ ఏం కాదు కానీ సింపుల్ చిన్నది. మా ఉన్న ఊర్లో అయితే కొద్దిగా బెస్ట్ అనమాట పార్కు. అంత చెప్పు ఇదే అండి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చామండి. ఇది ఆల్రెడీ కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. ఇది పెద్దవాళ్ళకి ఉంది, చిన్నపిల్లలకి ఉంది, మిడిల్ ఏజ్ పిల్లలకి అంటే కొద్ది చిన్న యంగేజ్ పిల్లలు కూడా ఉందండి ఇక్కడ. అంటే వయసు పరంగా పెట్టారు స్విమ్మింగ్ పూల్. చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దలకి 20 రూపీస్ ఎంట్రీ ఫీజు ఏదో ఉందని అనుకుంటండి. పిల్లలు దానిలో దిగేందుకు పిల్లలకి 50 రూపాయలని చెప్తున్నారు, పెద్దలకి 80 రూపాయలని చెప్తున్నారండి. మా బ్యాడ్లకి ఏంటంటే మేము వాడికి వెళ్ళిన ఫస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు మైక్ ఆన్లో ఉందో లేదో చూసుకోమండి. మా బ్యాడ్లకి ఏంటంటే మైక్ వచ్చి గోపురం మైక్ వచ్చి మ్యూట్లో ఉందని మేము చూసుకోలేదు. ఆల్మోస్ట్ వీడియో ఫుల్ అంతే ఉందండి, సైలెంట్లో ఉంది. కానీ మేము చేసిన అల్లరంతా సరిగ్గా సౌండ్ అదంతా ఏం లేదని దానివల్ల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వేయాల్సి వస్తుంది. అందువల్ల ఎక్కువ పెద్ద వీడియో కూడా ఎక్కువ పెట్టలేదండి, సింపుల్గా పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ రికార్డ్ అవ్వలేదు, చూసేదానికి కూడా అంత అనిపించడం లేదు వాయిస్ లేకపోవడం వల్ల. మొత్తం అంటే న్యాచురల్గా ఉండాలి కాబట్టి వాయిస్ అంతా లేకుండా పోయింది. దానివల్ల ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇంకా మా బాబుని దిగమని చెప్తే భయపడుతున్నాడు. నేను దిగను అని చెప్పేసి భయపడుతున్నాడు. లేదు బాబు, లేదు చిన్న దిగ ట్రై చేయించి ఆల్రెడీ చిన్నపిల్లలు దిగేదండి, అక్కడ దిగి ఆడుకుంటాను వెళ్ళి బాబు అని చెప్పాను. అదొకటి పక్కన కూడా అంటే చిన్న అంటే పెద్ద ఎక్కువేం ఆడుకునేవి చిన్నవి ఉన్నాయి అని చెప్పుదాక. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, సమ్మర్లో అంటే వాళ్ళు కొద్దిగా పిల్లలకు చిల్ అవడానికి వీకెండ్లో బాగుంటుందండి స్విమ్మింగ్ పూల్. మా బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చాడు, ఒక 3 years బ్యాక్ ఒకసారి. అప్పుడు ఇంకొక చిన్నగా ఉన్నాడు, అప్పుడు అంత అవగాహన లేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు. ఈసారి నేను కూడా దిగి ఈత కొడదామని చెప్పేసి, నాకైతే ఈత రాదు, ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకుని నేను కూడా వచ్చేసానండి. మా బాబు ఏమో ఆడుకుంటా ఉన్నాడు, ఆడుతున్న వాటితో దిగకుండా ఆడుతున్నాడు. మళ్ళీ ఏమో పోదాం డాడీ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాడు. రైడ్కి వచ్చాక నేను దిగను అని చెప్పేసి ఇట్లా ఆడుకుంటా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పిందండి దిగమని చెప్పేసి, వాళ్ళ మమ్మీ చిన్న ధైర్యం చెప్పేసి మా బాబుని స్విమ్మింగ్ పూల్లో దించిందన్నమాట. వాడు వాళ్ళ మమ్మీ దగ్గర నిలబడి చూస్తున్నాడు. అంత పక్కన పిల్లలు ఆడుకుంటూ ఆడుకోపో అని చెప్పేసి చెప్తున్నా. లేదులే చెప్తున్నాడు. చిన్నగా అట్నే ట్రై చేయను, భయపడకు అని చెప్పేసి చెప్తా ఉంది. లాస్ట్గా ఇలా కాదని చెప్పేసి వాళ్ళ మమ్మీ ధైర్యం చేసి వాడికి చిన్నగా మాటలు చెప్తుంటారు, అలాగా ఇలాగా అని చెప్పేసి చెప్తా ఉంది. ఆయన మా ఊడు ఒక ఎడ్జిలో నుండి ఆడుకుంటున్నాడు, లోపలికి వెళ్ళటం లేదు. తప్పక అని చెప్పేసి మా ఆవిడ మా వైఫ్ కూర్చొని కాళ్ళ మీద పెట్టుకొని చిన్నగా ఈత నేర్పిస్తుంది. ఇలా చేయను అలా చేయని చెప్తా ఉంది. అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది వాడికి. అప్పుడు కొద్దిగా భయపడుతుండే. అప్పుడు చిన్న అంటే ఎవరికైనా వాటర్ అంటే భయమే కదండి. ఫస్ట్ టైం మా వాడు ఎప్పుడు ఇట్లా వాటర్లో దిగి ఆడుకునేది లేదనమాట.
దానివల్ల భయపడుతున్నాడు. ఇంకా దాంతోపాటు మా వైఫ్ కూడా కొద్దిగా చిల్ అవుతూ ఉంది, నీళ్ళలో కాలు పెట్టి ఆడుకుంటూ ఉంది. వాడికి ఈత నేర్పిస్తా అని చెప్పేసి మా వైఫ్ కూడా ఆడుకుంటూ ఉంది చిన్నగా. ఇది పిల్లలు చూడ ఎంత ఎంజాయ్గా ఆడుకుంటారు. మా వాడు ఇప్పుడు కొద్దిగా ధైర్యం చేస్తున్నాండి. ఫైనల్గా భయంగా వాడు ఓన్గా ఆడుకునే స్టేజ్కి వచ్చేసామన్నమాట. దాని నుంచి పైనుంచి జారి దాని నీళ్ళ స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్నాడు అన్నమాట. చిన్నగట్టనే ట్రై చేస్తున్నాడు. ఫైనల్గా నేను కూడా వాటర్లో దిగుతామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను నీళ్ళు తిగలేదండి. నీళ్ళలో కూడా ఎప్పుడు నేను ఇలా ఈత కూడా ట్రై చేయలేదు, స్విమ్మింగ్ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా దిగుదాము అనే ఉద్దేశంతో దిగండి. అక్కడ పిల్లలు కొంత పెద్ద పిల్లలు ఉండి వాళ్ళు లోపల ఈత కొడుతున్నారు. నేను కింద దిగానో లేదో ఆ వాటర్ కదలడం అంతా భూమి మీద కదిలినట్టు కళ్ళు తిరుగుతున్నా. అయితే కళ్ళు తిరిగాయండి ఫస్ట్ టైము. అంటే నేను ఎప్పుడు ఇలా వాటర్లో దిగింది లేదు ఇంతవరకు ఎప్పుడు నేను ఏ రోజు కూడా వాటర్లో దిగి ఇట్లా చేసినది. ఇంకా నాకు ఒక్కసారిగా కాలు కింద పెట్టగానే ఆ వాటర్ కదులుతుంటే అంతా షేక్ అవుతుంది వాటరు. భూమి మీద కదులుతున్నాడు, కళ్ళు తిరిగినట్టు కొద్దిసేపు ఇబ్బంది పడండి. వాళ్ళ పిల్లలు ఏం చెప్పి అంటే ఇలా ర్యాంకులు మేము చిన్నగా నడిపిస్తామని చెప్పి నేను చేపట్టుకొని వాళ్ళ లోపల తీసుకెళ్తాను. నాకేం భయం వేసిన పోవట్లేదు. వద్దు నేను చిన్నగా వస్తా అంటే లేదు మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు నా చేపలు ధైర్యం చెప్తున్నారు పిల్లలే నాకు. కానీ నాకేమో తలంతా తిరుగుతున్నట్టు వాటర్ కలుగుతుంటే నాకు తల తిరుగుతుంటే అనిపించిందండి. నేనే చిన్నగా నడుస్తానని నాకు వచ్చిన ఈత సాహసం చేస్తున్నాడు. కానీ పిల్లలంటే ఇది కాదు, పక్కన కూడా పెద్ద ఉంది మీ వయసు వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది ఆడిపోదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు బాబు నాకు ఇదే ఇబ్బంది అయింది రా బాబు, నేను ఎక్కడ ఇదే వాళ్ళగా నాకు ఈతే రాదు, నేనేదో చూద్దాము అసలు ట్రై చేద్దామని చెప్పి దిగాను రా బాబు అని చెప్తే పైన వాళ్ళు పెద్ద పక్కన పెద్ద స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చారండి. చిన్నగా వాళ్ళ చేయబెట్టుకుని దించుతున్నారు. నాకేమో భయంగా ఉంది. అంటే ఏంటంటే నాకు ఈత రాదు, మెయిన్ ఈత రాదు. ఒకవేళ నేను మునిగినా నన్ను పిల్లలు నా బరువు వెయిట్ లేపుతారా లేపలేరా అని ఒక భయంతో నేను చిన్నగా దిగాయండి. కానీ పిల్లలు బాగా ధైర్యం చెప్పి మీకు ఎందుకు అడుక్కోవాలి మేము ఉన్నాము రా అని చెప్పేసి దిగుతూ నాకేమో ఆ కింద నీళ్ళు కదులుతుంటేమో భూమి అంతా కదిలిపోతున్నట్టు కళ్ళు అసలు తల తిరుగుతుంది. అసలు నాకు భయం వేసినంతసేపు ఒక 10 minutes దాకా నేను ఇబ్బంది పడిన తర్వాత నాకు మళ్ళీ నార్మల్ అయింది. ఒక అదే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చెప్తాను పిల్లగారు బాబు నేను చిన్నగా వస్తాను, మీరు పోనరు బాబు, మీరు కొట్టుకుంటారు బాబు, నన్ను వదలంటారు బాబు అని చెప్పేసి చెప్తాను. వినటం లేదు, రా మేము నడిపిస్తాము లోపల చిన్నగా తీసుకెళ్తున్నారు వాళ్ళు. నేను భయంతోనే వెళ్ళాను లోపల కూడా. అంత
నీళ్ళలో ఆడి ఆడి అలిసిపోయి ఇంకా బయటకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయాడండి. ఇంకా డ్రెస్ కూడా వేసేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది. అప్పుడు 2 hours పైన అవుతుంది వచ్చేసి. మా బాబు ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. కానీ నేనైతే ఇంక బయటకు వచ్చాను. వాళ్ళు ఇంకా చాలు ఇంక ఎక్కువసేపు ఉండలేము దాని నీళ్ళల్లో. నేనైతే బయటకు వచ్చేసాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. వీడియో చిన్న వీడియో అండి. నా దేశం అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇంకొక వీడియో మళ్ళీ కలుస్తున్నారు.